హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమేష్ శ్రీనివాస్. అసలు బేసిక్స్ కూడా రావు నాకు వంటడానికి, కానీ ఈరోజు మా అమ్మ లేదు, ఇంటికి వచ్చా కదా. సో అందుకని దోశ ట్రై చేద్దాం, ఎగ్ దోశ ట్రై చేద్దాం అంటే అసలు రాదు. ఫస్ట్ దోశ ట్రై చేద్దాం, దోశ బాగుంటే ఈవినింగ్ ఎగ్ దోశ ట్రై చేద్దాం అనేసి దోశ అయితే ట్రై చేస్తున్నా. చూడండి, పెనం హీట్ అయిందా లేదని కూడా తెలియదు నాకు, అందుకని తెలుసుకోవడం కోసం ఇట్లా ఆయిల్ తక్కువ పోసా అనుకుంటుంది. నాకు అస్సలు ఆయిల్ నచ్చదు, ఆయిల్ చాలా తక్కువ తింటాను నేను, సో అందుకనే ఆయిల్ నచ్చదు. నిజంగా నాకు బేసిక్స్ కూడా వంట వండడానికి. ఈరోజు దోశ ట్రై చేద్దాం. ఇంకేమైనా ఈరోజు కుకింగ్ నేర్చుకోవాలి, అంటే ఈజీగా ఉండే కుకింగ్ రెసిపీస్ నాకు ఫస్ట్ ఏది నేర్చుకుంటే బాగుంటుంది నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నవ్వుకోకండి మీరు నన్ను చూసి, అంటే రాదు కదా మరి. నాకు కూడా కుకింగ్ నేర్చుకోవాలనే ఉంటుంది, కానీ నాకు భయం ప్లస్ నేర్చుకోవడానికి నాకు టైం ఉండట్లేదు. ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దోశ ఎలా ఉందో నేను చూపిస్తాను, మీరు కామెంట్ చేయండి. నాకు అసలు రాదు, కానీ ఏదో ట్రై చేశాను, సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపించాను అనమాట. చూడండి, ఆ దోశ అలా తిప్పుతుంటే ఆయిల్ ఎక్కడ మీద పడుతుందా అని చెప్పి నేను చాలా ట్రై చేస్తాను, నాకు చాలా భయం, అందుకని నేను అది కట్ చేశాను అనమాట. చూడండి, నవ్వుకోకండి చూసి ప్లీజ్. దోశని చూపిస్తా చూడండి. దోశ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, కీప్ సపోర్టింగ్.